ప్రధానంగా ఇప్పుడు రీజనింగ్, అర్థమెటిక్ ఈ మెంటల్ ఎబిలిటీలో అవును. ప్రధానమైనటువంటి అంశాలు, టాపిక్స్ ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు జనరల్‌గా ఏంటి సార్ అంటే మనకు హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు అర్థమెటిక్ విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ విషయంలో హ్మ్. మనకేంటంటే ఈ నెంబర్ సిస్టమ్ ఉంటుంది. హ్మ్. నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఈ నెంబర్ సిస్టమ్ కిందకి వచ్చేసరికి హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం అని ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి డెసిమల్ ఫ్రాక్షన్స్ అని ఉంటుంది. హ్మ్. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అని ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్స్ ఉంటాయి. హ్మ్. ఇది యావరేజెస్. ఇవన్నీ ఈ నెంబర్ సిస్టమ్ కిందకి ఇవి తీసుకోవచ్చు. సెగ్మెంట్ వైజ్‌గా చదువుకోవాలి మనం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రేషియో ప్రపోర్షన్స్ అని ఉంటుంది. హ్మ్. ఈ రేషియో ప్రపోర్షన్స్‌లో రేషియో ప్రపోర్షన్స్ అనుకోండి, పార్ట్నర్‌షిప్ అనుకోండి. సో దీంట్లో మనకు ఏజెస్ అనుకోండి, హ్మ్. ఎలిగేషన్ ఆర్ మిక్చర్స్ అనుకోండి. హ్మ్. ఇవన్నీ కూడా దీని కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సంటేజెస్. హ్మ్. సో పర్సంటేజ్ విషయానికి వచ్చినట్లయితే పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు. హ్మ్. సో నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, హ్మ్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన సెగ్మెంట్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఇందులో తీసుకున్నట్లయితే హ్మ్. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ కిందకి వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ ఉంటుంది. పైప్స్ అండ్ సిస్టర్న్ అంటారు. హ్మ్. సో వర్క్స్ అండ్ వేజెస్ అంటారు. హ్మ్. ఇవన్నీ కూడా దీని కిందకి వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇంకా మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ కిందకి వచ్చేసరికి హ్మ్. సో ఇక్కడ మనకి ఇందులో టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, హ్మ్. నెక్స్ట్ గేమ్స్ అండ్ రేసెస్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మెన్సురేషన్ పార్ట్ అంటాం. హ్మ్. సో మెన్సురేషన్ పార్ట్ జనరల్ గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడతారు. ఓకే. ఇది ఏరియాస్, సో వాల్యూమ్స్, హ్మ్. జామెట్రీ ఉంటుందన్నమాట. ఓకే. ఇది మనకు దీని కిందకి వస్తుంది, మెన్సురేషన్ పార్ట్కి వస్తుంది. హ్మ్. అర్థమెటిక్ ని ఈ విధంగా డివిజన్ చేసుకొని మనము ఈ పార్ట్స్ గా ఇట్లా చదువుకోవాలన్నమాట. ఓకే. ఇదంతా నెంబర్ సిస్టమ్ కిందకి, ఇదంతా రేషియో ప్రపోర్షన్స్ కిందకి, హ్మ్. ఇది పర్సంటేజ్, హ్మ్. ఇది టైమ్ అండ్ వర్క్, ఇది Hmm. టైమ్ అండ్ డిస్టెన్స్, ఇది Hmm. మెన్సురేషన్ అంటే మనకు క్షేత్రమితి, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, జామెట్రీ, రేఖాగంతం అలా ఉంటుంటాయి అన్నమాట. ఓకే. ఇలా చదువుకుంటే మళ్ళీ విద్యార్థులు ఏంటంటే సో ఇప్పుడు మనకు ఫస్ట్ చాప్టర్ ఈరోజు ఒక నెంబర్ సిస్టమ్ చదివాం అనుకోండి సార్. ఓకే. సెకండ్ హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం చదువుతున్నాం కదా. హ్మ్. సెకండ్ హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం చదివేటప్పుడు నెంబర్ సిస్టమ్ చదివిన తర్వాతనే హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం చదవాలి. ఓకే. నెక్స్ట్ అంటే ప్రాసెస్ కూడా ఉంటుంది. చేయాలి. హ్మ్. సో థర్డ్ వచ్చేసి మనకేంటంటే ఇప్పుడు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉందనుకోండి సార్. డెసిమల్ Hmm. ఫ్రాక్షన్ చదవాలన్నప్పుడు నెంబర్ సిస్టమ్ చదవాలి, హెచ్‌సిఎఫ్ చదివి డెసిమల్ ఫ్రాక్షన్స్ క్యుములేటివ్ స్టైల్లో చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే. ఇప్పుడు అలా అని చెప్పేసి ఇక్కడ 10వ చాప్టర్కి వచ్చామనుకోండి, హ్మ్. అవి చదవకుండా ఇలా వస్తే ఈ 10వ చాప్టరే గుర్తుంటది, ఈ 9 చాప్టర్లు పోతాయి. అలా ఓకే. కాకుండా 10వ చాప్టర్ చదవాలన్నప్పుడు ఇవన్నీ చదివిన తర్వాతనే దీని దగ్గరికి వచ్చేయాలి. ఓకే. సో అలా చేస్తే మనకేంటంటే క్యుములేటివ్ అంటే వెనకది ఉంటుంది, మనకు ఇది కూడా అప్డేట్ కూడా ఉంటుంది. హ్మ్. అలా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే. అయితే జనరల్ గా మనకు బుక్స్ అని అంటే చాలా బుక్స్ మార్కెట్ లో ఉన్నవి. ఇక్కడ Hmm. మనకేంటంటే ఒక స్టాండర్డ్ బుక్స్ కనుక మనం అంటే ఇప్పుడు చూసినట్లయితే కొన్ని మనకిప్పుడు నంబర్ సిస్టంలో కానీ, రేషియో కానీ, పర్సంటేజ్ కానీ వీటిలలో అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడిగితే ఎట్లా అనేది ఏమన్నా ఇప్పుడు ఉందా? ఇదివరకు ఏంటంటే క్వశ్చన్స్ గతంలో ఇచ్చిన ప్రశ్నలు ఇప్పుడు గమనించినట్లయితే లేటెస్ట్ సరళి ఎలా ఉంది సార్ అంటే హ్మ్. గతంలో క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్లు అడిగేవారు. హ్మ్. ఇప్పుడు అలా కాదు సార్, ఆన్సర్లు ఇచ్చి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఓకే. ఆన్సర్లు ఇచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. Hmm. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఈ కమిటీ చైర్మన్ ఎవరని గతంలో అడిగేవారు. Hmm. ఆ పర్సన్ పేరు ఇచ్చి ఈయన దేనికి చైర్మన్ అని అడుగుతున్నారు. ఓకే. అంటే రివర్స్ అన్నమాట. హ్మ్. కాబట్టి మనకేంటంటే క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అయినా చేయగలగాలి, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అయినా చేయగలగాలి. ఓకే. మనకు కొన్ని సందర్భాలలో మనకేంటంటే ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళేటివి ఉంటాయి అన్నమాట. హ్మ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో ఈ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుంటే మనకు ఎన్ని వేలు అంటే అన్ని వేలల్లో మనకు వెళ్ళొచ్చు అతను. ఓకే. అదే ఓన్లీ షార్ట్ కట్ బేస్ చేసుకుంటే మనకు ఆ బిట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తేనే చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు అనమాట. సో ఓకే. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ ఎలా వస్తుంది అనేది ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్ గమనించి హ్మ్. వాటికి అనుకూలంగా మనం చేస్తుండాలి తప్ప ఏదో పైపైన నేర్చుకొని వెళ్ళొద్దు అనమాట. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం రాణించడం అనేది కష్టమైతే లేకపోతే. సో ఓకే. అప్డేట్ గా వెళ్ళాలి. మళ్ళీ నోట్స్ కూడా పాత వర్షన్స్ అవి చూడొద్దండి. హ్మ్. ఎందుకంటే సిలబస్ చాలా మార్చేస్తాడు. చేంజ్ గతంలో అవుతుంది. ఇప్పుడు Hmm. సునీల్ గవాస్కర్ ఆడినప్పుడు, సచిన్ టెండూల్కర్ ఆడినప్పుడు, కోహ్లీ ఆడినప్పటికి ఆ ఆట విధానం అంతా మారిపోయింది. అవును. కాబట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి. హ్మ్. వాటిని వదిలేయమని అనట్లేదు, హ్మ్. కానీ వాటితో పాటు ఇంకా అప్డేట్ కూడా మనం చేసుకుంటుండాలి. ఓకే. సో అలానే వెళ్తుండాలి తప్ప మనం ఏదో అదే బుక్ ఎప్పుడో పాతది అట్లా చదువుతున్నట్టుగా చేసుకోవద్దు అనమాట. ఓకే. అట్లా చేసుకుంటే అప్డేట్ చేస్తుండాలి. ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీ చూస్తుండాలన్నమాట. ఓకే. అట్లా ప్రశ్నల సరళి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రశ్న సైజు ఇంత వస్తుందండి అది. హ్మ్. అంటే గతంలో ఒక ప్రశ్న వచ్చేది, ఇప్పుడు అలా కాదండి. 2, 3 ప్రశ్నలు కలిపి ఒకటే ప్రశ్నలో ఒకటే పెడుతున్నాడు. దగ్గర ఉంటుంది. ఒకటే ప్రశ్నలో 3 ప్రశ్నలు. అంటే ఒక మార్కు రావాలంటే 3 ప్రశ్నలు చేయాలి. జనరల్‌గా అది డిస్క్రిప్టివ్ రాస్తే 10 మార్కుల ప్రశ్నలాగా వస్తది అది.
అదే గ్రూప్ 1 మెయిన్స్ లాంటి దాంట్లో రాస్తే అది 10 మార్క్స్ క్వశ్చన్ లాగా కూడా రాయొచ్చు, అంత పెద్దగా వస్తుంది అనమాట. సో కాబట్టి మనకు అలాంటి ప్రశ్నలే వస్తున్నాయి ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఒకటే పరీక్ష ఉంటుంది, మనకు ఒకటి సపరేట్ గా పెట్టాడు కదా. సో కాబట్టి దానికి అనుకూలంగానే మనం ప్రిపేర్ అవ్వాలి. అంత స్పీడ్ గా చేయాలి అని అంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అట్లా దీనికి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అన్నమాట.